ఇల్లు కట్టించింది వాడే. అప్పుడు 40 ఏళ్ళే కట్టించా, వాడే కట్టించాడు. ఈ పక్కన ఇది ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉందా సార్ ఈ ఇల్లు? బ్రహ్మానందం అన్నయ్య శ్రీవర్ధన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం బ్రహ్మం గారి గుడిలో పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీవర్ధన్ తన తమ్ముడు నుండి ఎలాంటి ఆస్తులు లేదా డబ్బులు ఆశించడం లేదని చెప్తున్న వీడియో బాగా వైరల్ అవుతోంది. తమ్ముడు బ్రహ్మానందం పెద్ద స్థాయిలో ఉండటంతో ఇంటికి వెళ్లడానికి కొంత భయం, సంకోచం కలుగుతుందని ఆయన తెలిపారు. తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావన్నయ్య, హైదరాబాద్కి రా, నిన్ను చూడాలని ఉందని ఆప్యాయంగా పిలిస్తే చాలని, ఆ మాటల కోసం వేచి చూస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తాను కూడా నాటకాలు వేసేవాణ్ణని గుర్తు చేసుకున్న ఆయన బ్రహ్మానందం బిజీగా ఉంటారనే విషయం తెలుసని, ఇంటికి రావాల్సిన పనిలేదని, ఒక్క పలకరింపు చాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఇల్లు కట్టించింది వాడే. అప్పుడు 40 ఏళ్ళే కట్టించా, వాడే కట్టించాడు. ఈ పక్కన ఇది ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉందా సార్ ఈ ఇల్లు? వాడు తర్వాత బ్రహ్మానందం గారు కట్టించారు. బ్రహ్మానందం గారు ఇల్లు కట్టించింది చేశాడు. మా అమ్మాయిలకి 3 అమ్మాయిలకి పెళ్లిళ్ళు వాడు చేశాడు. అప్పుడు 50,000 25,000 50,000 అయిపోయి అట్లా చేసుకొచ్చాడు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఎంతో కొంత ఆదుకునే మనస్తత్వం. ఇదివరకు ఆదుకున్నాడు, ఇప్పుడు ఆదుకోవడానికి ఎక్కడికంటే మెత్తలు ఎక్కడికి. అవునులేండి సార్. ఇప్పుడు చేశాడు. మా పూర్ణ 6వ వాడికి చాలా చేశాడు. కొంతమందికి చేశాడు, అందరికి చేశాడులే. కానీ అంటే కొంచెం అందులో మా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అనే తేడా కొంచెం వాళ్ళు కనపడదు. కానీ మేము అనుకుంటాం, అదేనండి సార్. ఆయన ఒక స్టేజ్ లో ఉన్నాడు, మనం కొంచెం తక్కువ స్టేజ్ లో ఉన్నాం. పలకరిస్తే వద్దు అని మాకు భావనే, కానీ వారికి ఉంటదేమో అనుకుంటాను నేను అనుకోండి. అవునులేండి, అవునండి.